మరి కాసేపట్లో హైదరాబాద్లోని కేపీహెచ్పీలో ఈటీవీ కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. అక్కడి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ సమర్పిస్తున్న కార్తీక దీపోత్సవం జేఎన్టీయూ మైదానంలో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ 3 ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 6 గంటలకు దీపోత్సవం ప్రారంభం అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు సమయం 5 గంటల నుంచే గ్రౌండ్లో మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. కూకట్పల్లి, మాదాపూర్, మియాపూర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, జీడిమెట్ల, పటాన్ చెరువు వంటి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో ఈ దీపోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనడం కోసం ఇక్కడికి వస్తున్నారు. ఈ దీపోత్సవం కార్యక్రమం 6 నుంచి 8 గంటల వరకు, అందులో వివిధ సెగ్మెంట్లో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. మొదట 6 గంటలకు వేదపట్నం ప్రారంభమవుతుంది. సర్వమంగళాలకు శ్రవణం చేతనే సమస్త మంగళాలను ప్రసాదించేటువంటి వేదపట్నంతో ఈ ప్రాంగణం అంతా కూడా పవిత్రమవుతుంది, పరమ పావనమవుతుంది. సో వేద పండితులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేద పండితులు తమ వేదఘోషతో ఈ జేఎన్టీయూ మైదానాన్ని ఆధ్యాత్మిక సౌరభాలు, ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లి ఈ ప్రాంతాన్ని పావనం చేయబోతున్నారు. వేద మంత్రోచ్చాటన తర్వాత ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం కోసం అతిథులు ఇక్కడికి రాబోతున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్, వివిధ విద్యావేత్తలు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి వస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన ముగిశాక ఈ కార్యక్రమంలో అష్టోత్తర పారాయణం ఉంటుంది. భగవంతుడి యొక్క 108 నామాలను అష్టోత్తర రూపంలో ఇక్కడ మనం ఇవాళ పారాయణం చేయబోతున్నాము. అది ముగిశాక ఈ కార్యక్రమంలో ప్రవచనం ఉంటుంది. ఈ ప్రవచనం ఈసారి ప్రముఖ తెలంగాణలోనే ప్రముఖ పండితులు, వేద పండితులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇవాళ తమ ప్రవచనాన్ని ఇవ్వబోతున్నారు. కార్తీక మాసంలో సమస్త పాపరాశులను దగ్ధం చేసుకోవటానికి ఎటువంటి పుణ్య కార్యాచరణ చేయాలి, అలాగే కార్తీక మాసంలో చేసేటువంటి దీపదానం, స్నానం ఎట్లాంటి పుణ్యాలను కలిగిస్తాయి, అలాగే కార్తీక మాసంలో భగవన్నామ స్మరణకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దూది పర్వతాల లాంటి పాపరాశిని చిన్న నిప్పు కణిక దగ్ధం చేసినట్లుగా మనం చెప్పే భగవన్నామం, చిన్న నామస్మరణ ఎటువంటి విశేష పుణ్యాలని కలగజేస్తుంది అనేది బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు తన ప్రవచనంలో ఇవాళ చెప్తారు. ఈ కార్యక్రమం చాలా సుమారు ఒక 1500 మంది మహిళల దాకా ఈ కార్యక్రమంలో ఇవాళ పాల్గొబోతున్నారు. కలియుగంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే సామూహికంగా చేసేటువంటి కార్యక్రమాలకి విశేష పుణ్యాన్ని మన మునులు, ఋషులు ప్రతిపాదించారు. మనం ఇంటిలో మనం ఏకాంతంగా చేసుకునే పూజ కన్నా కూడా సామూహికంగా చేసుకునేటువంటి వ్రతాలు కావచ్చు, నోములు కావచ్చు, పూజలు కావచ్చు, భగవన్నామ సంకీర్తన కావచ్చు, నగర సంకీర్తన కావచ్చు, జ్యోతి ప్రజ్వలన కావచ్చు, సామూహిక దీపారాధనలు కావచ్చు, కార్తీక సమారాధనలు కావచ్చు, సామూహికంగా చేసుకోవటం ద్వారా ఇతరులు చూసేవారిలో కూడా భక్తి భావనలు ఆ ప్రేరణ కలిగించిన వాళ్ళం అవుతామని చెప్పి దానికి విశేష పుణ్యాన్ని మన ఋషులు ప్రతిపాదించారు. అందుకే ఈ సామూహిక దీపారాధన కార్యక్రమాన్ని ఈటీవీ తలపెట్టింది. ఈటీవీ ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తణుకు, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు ఇట్లా వివిధ ప్రాంతాల్లో ఈ దీపోత్సవాలను, చంద్రగిరి వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. ప్రతి చోట కూడా వేలాది మంది మహిళలు విశేష సంఖ్యలో ఈ దీపోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు తెలంగాణలో మనం చేసుకోబోతున్నాం. రేపు సరూర్ నగర్ స్టేడియంలో ఉంది, తర్వాత హన్మకొండలో ఉంది, తర్వాత ఖమ్మంలో ఉంది. ఇట్లా అనేక ప్రాంతాల్లో ఈ దీపోత్సవానికి ఎక్కడ చూసినా కూడా మహిళలు విశేష ఆదరణ కనబరుస్తున్నారు. తొలిసారిగా ఈటీవీ ఛానల్ 2014 నుంచి ఈటీవీ తెలంగాణ ఛానల్ కానీ, ఈటీవీ మిగతా ఛానల్స్ కానీ ప్రజల్లోకి వెళ్ళి జిల్లా కేంద్రాలే కాకుండా ద్వితీయ స్థాయి పట్టణాల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళి కార్తీక దీపోత్సవాల పేరుతో ప్రజలను భాగస్వాములు చేస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగించడం అనేది మనం గత దశాబ్ద కాలంగా చూస్తున్నాము. ప్రస్తుతం జేఎన్టీయూ మైదానంలో ఈరోజు జరగబోయేటువంటి దీపోత్సవంలో సుమారు 300 మంది ఈటీవీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున సెట్ అది వేసి దీనికోసం రాత్రింబవళ్ళు ఇక్కడ పనిచేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం నందీశ్వరుని కానీ, శివలింగాన్ని కానీ, అలాగే వేదిక పైన ఉండేటువంటి శివకేశవులను కానీ. కార్తీక మాసం అనేది శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది కాబట్టి శివకేశవులు ఇద్దరి ప్రతిమలను కూడా మన వేదిక పైన చూడవచ్చు. వేదిక పైన ఎడమ భాగంలో ఉండేటువంటి ఆ పూజాపీఠం నుంచి 3 ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని ఆసంతం మనకి నడిపిస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులకు, మహిళా భక్తులకు మొత్తం పూజా సామాగ్రి మొత్తం కూడా ఈటీవీనే ఉచితంగా వారికి అందజేస్తుంది. మీరు చూస్తే ఇక్కడ ఈ బల్లలపైన ఎర్రటి కవర్లలో పూజా సామాగ్రిని అందిస్తున్నారు. అందులో పుష్పాలు కావచ్చు, పసుపు కావచ్చు, కుంకుమ కావచ్చు, 365 వస్తువులు కావచ్చు, ఆయిల్ కావచ్చు, లేకపోతే ఆచమనం చేయడానికి నీళ్లు కావచ్చు, సమస్తము పూజకు అవసరమైనటువంటి సామాగ్రి మొత్తం ఈ కిట్లో ఈటీవీనే ఉచితంగా అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో పూర్తి ఉచితంగా పాల్గొవచ్చు. ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొవచ్చు. 6 గంటల కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో మహిళలు ఈ మైదానానికి చేరుకుంటున్నారు. తొలిసారి జనాల్లోకి వెళ్ళి ఎక్కడో కేంద్రీకృతంగా ఒకచోటే కార్యక్రమం చేయటం అన్నట్టుగా కాకుండా అన్ని జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రజలతో కలిసి, స్థానిక ప్రజలతో కలిసి ఈ సామూహిక దీప సమారాధనలు చేయటం పట్ల మహిళల్లో చాలా మంచి స్పందన వ్యక్తం అవుతుంది. ఈ కార్యక్రమం ముగిశాక సుమారు కార్యక్రమం 8 గంటలు ముగిసినప్పటికీ కూడా 9:30 గంటల వరకు మహిళలు ఎవరు ఈ ప్రాంగణాన్ని విడిచి వెళ్ళట్లేదు. ఇక్కడే ఉంటూ, ఇక్కడే ఫోటోలు దిగుతూ, తాధ్యాత్మత చెందుతూ, ఈటీవీతో మాట్లాడుతూ వారందరూ కూడా ఈ కైలాసం తమ కళ్ళ ముందు ఆవిష్కృతమైంది అన్నట్లుగా వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జేఎన్టీయూ మైదానం నుంచి శ్రీరామ్, కెమెరామెన్ నరేందర్తో కలిసి శ్రీరామ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.